హేమ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దుర్గాదేవిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఏం కోరుకున్నారు అని అడుగుతాం. మేడం ఏంటి ఇంద్రకీలాద్రిపైకి వచ్చారు? చెప్పండి. చెప్పేశాను. చాలా సంతోషంగా ఉంది. ఆవిడ ప్రతి క్షణం నా పక్క నుండి నా చేయి పట్టుకుని ధైర్యం చెప్పి నడిపించారు. ఈరోజు ఆవిడకి మొక్కుకున్నాను, మొక్కు తీర్చుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. అంతే, మీ అందరికీ చెప్పాలనుకున్నది కూడా మనసులో ఉన్నది చెప్పేశాను. చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా వెళ్తున్నాను ఇంటికి. నేను ఇప్పుడు ఎన్నో రూమర్స్ వచ్చాయి, వాటన్నిటి గురించి ఎంతో బాధపడ్డారు. ఇంద్రకీలాద్రిపైకి ఎన్నోసార్లు మీరు వస్తూ ఉన్నారు. ఈ దసరా ఉత్సవాలు ఎలా అనిపిస్తున్నాయి? అమ్మవారిని ప్రత్యేకంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఆ అమ్మవారి దయ వల్లే మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను, ఉత్సవాల్లో పాలు పంచుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అంటే ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? ఏం చేస్తారు? లేదండి, నేను ఈవెంట్స్ బిజినెస్ చాలా ఉన్నాయండి నాకు. నేను ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో మళ్ళీ చేద్దాం. నెగిటివ్గా అనుకునే వాళ్ళందరికీ ఏం చెప్తారు? బిగ్ టీవీ నా గురించి ఎవ్వరూ నెగిటివ్గా అనుకోలేదండి. ప్రతి గుళ్ళో పూజారులు నా కోసం పూజలు చేశారు, మా హేమమ్మ క్షేమంగా రావాలని. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. యాక్ట్రెస్ హేమ అయితే ఏవైతే కొన్ని రూమర్స్ కానీ లేకపోతే ఆవిడ మీద వచ్చిన నిందలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కూడా నేను తట్టుకుని నిలబడ్డాను. అమ్మవారి దర్శనానికి వచ్చాను, ప్రతి ఏడాది వస్తాను, ఇలానే అమ్మ నా మీద నమ్మకం అందరికీ ఉంది, ఇలాంటి రూమర్స్ ఎవరు నమ్మట్లేదు నా గురించి అంటూ కూడా యాక్ట్రెస్ హేమ మనతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది.